ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టి మురళి రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. నగరానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యాజమాని పెంబడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం బాధితుడు జీఎంను కలిశారు. ఇందుకు గాను 2 లక్షల మురళి డిమాండ్ చేశారు. బాధితుడు చేసేది లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు జిల్లా పరిశ్రమల కేంద్రంలో డబ్బులు తీసుకుంటుండగా జీఎంను రెడ్ హ్యాండెడ్గా అధికారులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాకినాడలో సార్ కాకినాడలో శ్రీముఖ ఎంటర్ప్రైజెస్ అని ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉందండి. దాన్నేమో పి శ్రీనివాస్ కుమార్ అని రన్ చేస్తున్నారు. ఆయనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఒక 40-50 లక్షల దగ్గర రావాల్సి ఉంది. ఆ ఫైల్ గురించి ఆయన గత సంవత్సర కాలంగా తిరుగుతున్నాడు. ఆయనకేమో దాదాపు ఒక 2.5 లక్షలేమో లంచం కింద ఆడడం, మొత్తానికి ఒక 2 లక్షలకేమో ఆయన ఒప్పుకోవడం, ఇదంతా జరిగిందన్నమాట. ఒప్పుకున్న తర్వాత ఆయనకి పని జరగడం లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ఏంటంటే ఆయన ఆఫీస్కి వచ్చి ఇస్తే ఆయన మళ్ళీ జిఆర్టీ హోటల్ దగ్గర రమ్మని చెప్పడం, అక్కడ డబ్బులు తీసుకుని ఆయన కార్ డిక్కీలో పెట్టుకున్నారండి. ఆ టైంలో రాజమండ్రి నుంచి డిఎస్పీ శ్రీహరాజన్, నేను, తర్వాత మా ఇన్స్పెక్టర్స్ వాసుకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, తర్వాత సతీష్ గారు, మా టీం అంతా కలిపి ట్రాప్ చేసాము. ట్రాప్ చేసి ఆ అమౌంట్ కూడా ఆ 2 lakhs రూపీస్ కూడా డిక్కీని సీజ్ చేసామండి. మీడియేట్స్గా కూడా గెజిటెడ్ ఆఫీసర్లు ఉన్నారండి, వారి సమక్షంలో ఇదంతా జరిగింది. ఈవినింగ్ అరౌండ్ 8-10 ఆ టైంలో సార్. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా ఎంక్వైరీ దశలో ఉంది సార్. తెలియదు సార్, ఆయన ఏదో విఆర్ఎస్ పెట్టుకున్నారు, రిటైర్మెంట్ ఉందని అంటున్నారు. ఇంకా ప్రస్తుతానికి ఇంకా ఇప్పుడే ఎఫ్ఐఆర్ అయింది సార్. ఈరోజు ఎఫ్ఐఆర్ అయింది, వెరిఫై చేస్తాం. అంటే రికార్డు కంప్లీట్ అయిన తర్వాత రాజమండ్రిలో ఉన్న స్పెషల్ జడ్జి గారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర పెడతాం సార్. ఏంటి సార్? శ్రీహరి రాజు సార్, డిఎస్పీ రాజమండ్రి.